వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ముందు స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే చేస్తా. ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత మీరు కూడా అంటారు, ఒరిస్సా హిందువులలో మొదలైన చైతన్యం దేశం మొత్తం హిందువుల్లో రావాలి అని. చూశారు కదా, ఇది ఒరిస్సాలోని ఒక గ్రామం. ఆ గ్రామంలో జాతర జరుగుతోంది. ఇక గ్రామాల్లో జాతర జరుగుతున్నప్పుడు నాటక ప్రదర్శన చేస్తూ ఉంటారు కదా, అలాగే నాటక ప్రదర్శన జరుగుతోంది. నాటకంలో ఒక ముస్లిం పాత్ర వచ్చింది. దేశంలోని హిందువులందరినీ ముస్లిమ్స్గా మారుస్తాం అని డైలాగ్ చెప్పింది. ప్రేక్షకుల్లో ఉన్న ఒక హిందూ యువకుడు ఆ మాటలు విని ఆగ్రహంతో ఊగిపోయాడు. రక్తం మరిగిపోయింది. అది నాటకం అని కూడా మర్చిపోయి స్టేజీ మీదికి ఉరికి లేనా కొడక అంటూ ఎగిరితన్నాడు. భారత్ మారుతోంది. యువత ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఇది ఒక్క రాష్ట్రానికో లేదా జిల్లాకో పరిమితం కాదు, మొత్తం భారత్లోని హిందూ సమాజం కళ్ళు తెరిచింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈ దేశాన్ని ముస్లింగా మారుస్తామని నాటకంలో అన్నా కూడా అక్కడ హిందువులు యువకులు చైతన్యంతో లాగి తన్ని ఈ దేశాన్ని ఎవడూ కూడా అన్యమతంగా మార్చలేరు, ఇది సనాతన హిందూ ధర్మ దేశం అని చెప్పడంతో అక్కడ ఒక్కసారిగా అందరు ఆశ్చర్యపోయారు. నాకైతే మస్తు ఆనందం కలిగింది. నిజంగా ఈ మార్పు ప్రతి యువతలో దేశవ్యాప్తంగా రావాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుంది ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. ఎస్, ఆర్ వాయిస్ మంచి కంటెంట్ అందిస్తోంది. ఆర్ వాయిస్ని ఆదుకోవాలి, ఇది నిలబెట్టాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది అనుకునే ప్రతి ఒక్కరు దయచేసి ఆర్ వాయిస్కి మీకు తోచిన సహాయాన్ని అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.